మాజీ మంత్రి హరీష్ రావుపై ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అక్రమ కేసులపై పెండింగ్ పెట్టారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై మండిపడ్డారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో 420 అబద్ధపు హామీలు, 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలు దగా చేశారన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తయినా ఇంతవరకు ఆచరణ లేదని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హరీష్ రావు కేసులు నమోదు చేయడం సరికాదంటూ ఫైర్ అయ్యారు ఆయన. హామీలు నెరవేర్చని ప్రభుత్వ మంత్రులపై తాము కూడా కేసులు నమోదు చేస్తామని, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రవర్తన మార్చుకోవాలా, తక్షణమే హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారి పైన కక్ష